రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు జూలై నెల పెరిగిన పింఛన్లు 4016, 6016 కీలకంగా 2 పత్రాలు కొత్త విధానంలో పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్తర దక్షిణ తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేయడం జరిగింది. రానున్న 2 లేదా 3 రోజులు భారీ వర్షాలతో కూడిన గాలులతో కూడిన వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ అవసరం ఉంటే తప్ప మిగతా విషయాల్లో బయటికి రావద్దని సూచనలు చేయడం జరిగింది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44,263 మంది, 44,26,343 మంది ఆసరా పెన్షన్ వాహులకు లబ్ధి చేకూరుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి విషయాలపైన అవగాహన వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అడుగుతున్న క్వశ్చన్ రైతు భరోసా. రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం వారం రోజుల్లోనే 7,123 కోట్ల రూపాయలను పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఇంకా ఎవరైనా పడని వారు ఉన్నా ఎలాంటి దిగులు చెందకుండా వేచి చూడాలని, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎకరాలతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతు పట్టా పాస్బుక్ కలిగినటువంటి ప్రతి వ్యక్తికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,75,36,383 మంది రైతాంగానికి ఇది లబ్ధి చేకూర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతోంది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కలిపి 5 సంవత్సరాల్లో 3 విడతలుగా 21.63 లక్షల ఇళ్ల కల్పన ధ్యేయంతో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పటికే మొదటి విడత అనగా పిల్లర్లు లేపిన తర్వాత ₹1,00,000 ఇచ్చే విడత కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇది 5 విడతలుగా 5 విధాలుగా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతా ఉంది. ఒకటి పిల్లర్లు, ఇంకోటి గోడలు, ఇంకోటి స్లాబ్, ఇంకోటి సిమెంటు, ఇలా తదితర పరికరాలకు అనుగుణంగా ఇల్లు పూర్తయిన తర్వాత ₹1,00,000 ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇది లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఇక ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళా సోదరిమణులకు ₹2,500 అందించే మహోన్నతమైన ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మహిళా సోదరిమణులకు ₹2,500 అందించే పథకం పైన ప్రభుత్వం ప్రాథమికంగా సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్లకు దీనికి సంబంధించిన
వినతి పత్రాలను, అవగాహన పత్రాలను కూడా పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం చేసే అవకాశం ఉన్నట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలను కూడా రూపొందించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1500 రూపాయలు తల్లికి వందనం రూపాయలకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక శుభ సూచికగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఇలా ఎన్నో మహా సంక్షేమ పథకాలను అందించిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపు కోసం కీలక పరిణామాలను సూచిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లను ఆడిట్ చేయాలని ప్రభుత్వం నిన్ననే ఒక ఆర్టికల్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు రేషన్ బియ్యంలో రేషన్ షాపులు అవినీతిని అరికట్టడానికి ప్రతి సంవత్సరం ఆడిట్ చేసి అర్హులను మాత్రమే ఎన్నిక చేసి చనిపోయిన వారు కానీ అర్హత లేని వారిని కానీ తీసేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పైన కూడా ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేయడం అయితే జరుగుతుంది. కారణం, ఎవరైతే ఫేక్గా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రణాళికలను ఉండకుండా వారందరికీ ఆసరా పెన్షన్లు కట్ అయ్యే విధంగా ప్రణాళికలను రూపొందిస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా దీనికి సంబంధించిన ఆడిట్ నిర్వహిస్తామని ఇంకా ప్రాథమికంగా నిర్ధారించలేదు. అయితే ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయల ఆసరా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం డిసెంబర్ 9న అధికారంలోకి చేజిక్కించుకున్న తర్వాత మొట్టమొదటి సంతకం దీనిపైనే ఉంటుందని సీఎం అభ్యర్థి రేవంత్ అన్న ప్రకటించిన సంగతి తెలిసింది. దాదాపు 2 సంవత్సరాల పరిపాలన పూర్తి కావస్తున్న ఆసరా పెన్షన్ల పెంపేదని ప్రజలు ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కలెక్టర్లకు ప్రభుత్వం కీలక సూచనలు చేయడం జరిగింది. ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించిన వివరాలు తమకు అందించాలని, ఒకవేళ ఆసరా పెన్షన్లు పెంచితే ప్రభుత్వం పైన ఎంత ఆర్థిక భారం పడుతుందో దాన్ని కూడా ప్రాథమికంగా ఆడిట్ చేయాలని మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు అయితే ప్రభుత్వానికి అందజేయడం అయితే జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాళ్లకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జూన్ జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్లు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇది జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో 33 రోజులుగా దీనికి పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది. అనగా ఉత్తర దక్షిణ తెలంగాణలో ఆ జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఊరు, మీ పేరు, మీ జిల్లా, మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయనేది కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.